గత 10 సంవత్సరాల శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము రైతులను ఆర్థికంగా నిలబెట్టే విధంగా కానీ ఆర్థికంగా ఆదుకునే ఏ ఒక్క చర్య కూడా చేపట్టలేదు. ఫలితంగా ఈరోజు మన దేశంలో ఏ మూల చూసినా కానీ ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ ఏ ఒక్క రైతు కూడా తన భార్య పిల్లల పేరు పైన కనీసం 5,000 నుంచి 10,000 రూపాయలు కూడా బ్యాంకులో దాచుకున్న సందర్భాలు ఎక్కడ కనపడాయి. రైతు పండించిన పంటకు న్యాయమైన లాభసాటి ధర నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుకు రావడం లేదు. నరేంద్ర మోడీ గారు మరియు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తూ స్వామినాథన్ సిఫారసుల ప్రకారమే మేము 2018-19 నుంచి రైతు పండిస్తున్న ప్రధాన పంటలన్నిటికీ కనీస మద్దతు ధర నిర్ణయిస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా స్వామినాథన్ సిఫారసుల కన్నా చాలా తగ్గించి, అందులో 30 నుంచి 60% వరకు తగ్గించి కనీస మద్దతు ధర నిర్ణయించి రైతుల నోట్లో మట్టి కొడుతుంది కేంద్ర ప్రభుత్వం. అది ఏ విధంగా అంటే మొన్నటికి మొన్న 2023-24 సంవత్సరంకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసుల ప్రకారం లెక్కలు వేసి వరి పంటకు 5,076 రూపాయల క్వింటల్ ఒక్కంటికి కనీస మద్దతు ధర ఉండాలని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి కేవలం 2,183 రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధరగా నిర్ణయించింది. అంటే సుమారుగా క్వింటల్ ఒక్కంటికి 3,000 రూపాయలు తగ్గించి పైగా స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మేము రైతుకు మంచి లాభసాటి ధర ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటుంది. ఇంతకు మించిన పచ్చి అబద్దాలు ఇంకొకటి ఉండవు. ఒక వరి పంటనే కాక మనం ఏ పంట తీసుకున్నా అలాగే కనీస మద్దతు ధర పూర్తిగా తగ్గిస్తున్నారు. మన జొన్నలు చూసినట్టయితే 8,264 రూపాయలు క్వింటల్ ఒక్కంటికి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కేవలం 3,180 రూపాయలు అంటే 5,000కు పైగా తగ్గించింది క్వింటల్ మీద. మొక్కజొన్న చూసినట్టయితే 3,123 రూపాయలు క్వింటల్కి ఉండాలన్నప్పుడు 2,090 రూపాయలు అంటే 1,000 పైన తగ్గించింది. కంది పంటను చూసినప్పుడు 11,166 రూపాయలు క్వింటల్కి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినప్పుడు కేవలం 7,000 అంటే 4,000 పైన తగ్గించింది. క్వింటల్ ఒక్కంటికి 1,000 నుంచి నువ్వు 3,000, 4,000, 5,000 తగ్గిస్తుంటే రైతు బతికేది ఎలా? అయితే రైతు ఎంత పంట పండించినప్పటికీ, పంటలు పండినప్పటికీ రైతు అప్పులలోనే బతకాల్సి వస్తుంది. రైతు బాగుండాలి అంటే, రైతు అప్పుల్లో ఉండొద్దు అంటే న్యాయమైన రేటు రైతు పండించిన దానికి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వేయాలి. అతి తక్కువ రేట్ ఇస్తూ స్వామినాథన్ సిఫారసుల ప్రకారమే ఇస్తున్నామని బుకాయిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక ప్రభుత్వం అనక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అండగా ఉందామని ప్రయత్నం చేసినప్పటికీ రైతు బాగుపడే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కాబట్టి రైతులందరము ఏకం కావాలి, సంఘటితం కావాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం నువ్వు ఇస్తామన్న రేటుకు నిలబడు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన దానిలో తేడా ఉంటే 1%, 2%, 3% ఉండాలి. కానీ మరీ 30% నుంచి 60% తగ్గిస్తే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం ఉంది. మనకు మంచి రేటు వచ్చినప్పుడే మనం బతకగలుగుతాము. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీలు కానీ, ఉచిత విద్యుత్తులు కానీ, క్వింటల్కి 500 ఇచ్చులు కానీ ఎన్ని ఇచ్చినా రైతులం ఎప్పటికీ మనం ఇలాగే ఉండాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అవతల రైతులను జాతికి ఆహార భద్రత కల్పించే యంత్రాల్లాగానో, జాతికి ఆహార భద్రత కల్పించే బానిసలాగానో చూస్తుంది. ఆ వైఖరి కేంద్ర ప్రభుత్వం ఆ వైఖరి నుంచి కేంద్ర ప్రభుత్వం బయటకు రావాలి. రైతులను అన్నదాతల్లాగా, జాతికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలాగా గ్రహించి రైతు సమాజంలో గౌరవంగా బ్రతకడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. సంగారెడ్డి జిల్లా మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో రైతు రుణమాఫీ పైన నిర్ణయం తీసుకుంటూ రైతుల పక్షాన నేను ఒక రైతు బిడ్డగా మరి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని రుణమాఫీని మరి ముఖ్యమంత్రి గారు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన మేము చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రైతులు ఒకే దప్పాలో మరి రుణమాఫీ చేయడము చాలా హర్షించదగింది. మరి ఈ ప్రభుత్వానికి రైతులంతా మరి ఎల్లవేళలా అందుబాటులో అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి మరి రుణం మాఫీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. మరి అదేవిధంగా మరి వాళ్ళ క్యాబినెట్ మంత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఇంకొక రైతుగా ఇంకేం కోరుకుంటున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? ఒక రైతుగా నేను కోరుకునేది ఒక్కటే, మరి మంచి నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నారు. అదేవిధంగా ఒకేసారి రుణమాఫీ చేసినందుకు, అదేవిధంగా ధాన్యం కూడా రేటు సకాలంలో మరి కొనుగోలు చేసుకున్నందుకు అందరం సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రైతులు ఒక వడ్ల సీజన్లో మరి కల్లాలు అవసరం ఉన్నది, ఆ కల్లాలు అది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదేవిధంగా అది ఉంటే ఏమిటంటే వర్షాలు పడ్డప్పుడు అక్కడ రోడ్ల మీద ధాన్యం ఎండబోసినప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కనుక కొంచెము ధాన్యము ఎండబోసుకుంటానికి కొద్దిగా ప్రభుత్వ స్థలాలలో కల్లాలు ఏర్పాటు చేసినట్టయితే రైతులకు చాలా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం తెలియజేసుకుంటున్నాను. నా పేరు అమ్మగారు రవీందర్ రెడ్డి. నేను ఒక రైతును. గుమ్మడిదల గ్రామం మాది. నేను వ్యవసాయ కుటుంబం నుంచే వ్యవసాయం చేస్తున్నాను. నిన్న క్యాబినెట్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిన మంచి మా రుణమాఫీని ఏకదాటిగా చేయడం నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే మా రైతుల తరఫున రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజుల్లో రైతులకు కావాల్సినవి సబ్సిడీల ద్వారా ఇంతకుముందు ఇచ్చిన సబ్సిడీలు మొత్తం పోయినాయి. తక్షణమే ఈ డ్రిప్ కానీ, విత్తనాలు కానీ, ట్రాక్టర్ పనిముట్లు కానీ తక్షణమే గవర్నమెంట్ నిర్ణయించి వీటికి సహకరించాలని కోరుతున్నాం. విష్ణువర్ధన్ రెడ్డి, గుమ్మడల మండలం, గుమ్మడల విలేజ్. నేను ఒక రైతును. గవర్నమెంట్ రుణమాఫీ చేయడంపై నా ఉద్దేశము. ఎందుకంటే ఏకాకాలంలో ఒకటేసారి మిత్తితో సహా మాఫీ చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ఎందుకంటే రైతులు బ్యాంకు రుణమాఫీ అంటే గవర్నమెంట్ రుణమాఫీ అని చెప్పినాక బ్యాంకుకు ఎవరు పోతలేరు, ఇంట్రెస్ట్ కట్టలేరు, రెన్యువల్ చేసుకుంటలేరు. అట్లా వడ్డీకి చక్రవడ్డీ పడుతుంది. చక్రవడ్డీ అసలు కంటే మిత్తి ఎక్కువ అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నా. ఒకటేసారి మాఫీ చేస్తే, మిత్తితో సహా మాఫీ చేస్తే ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రైతులకు ఒకటేసారి మాఫీ చేస్తే ఏమిటంటే మిత్తి అసలు రెండు పోతాయి. రైతుకు అసలు మాఫీ చేసామనుకో మిత్తి అట్నే ఉంటుంది. ఆ మిత్తి మళ్ళీ సేమ్ అసలు ఎంత ఉందో అంతే ఉంటుంది మిత్తి కూడా. అందుకొంచి ఒకటేసారి మాఫీ చేసి రైతులకు పుణ్యం కట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ నా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. రైతుగా ఏం చెప్తున్నామంటే మనకు ఈ రైతులందరికీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకున్న హామీలు 6 గ్యారంటీలు అని చెప్పిండు. ఒకటొకటి అన్నీ అమలు చేసుకుంటూ వస్తుండు. చాలా సంతోషం. ఇప్పుడు నిన్న రుణమాఫీ కూడా నిన్న క్యాబినెట్లో మాట్లాడింది. రుణమాఫీ ఒకేసారి 2 లక్షల రుణమాఫీపై కూడా మాట్లాడి దీన్ని రుణమాఫీ చేసడం చాలా సంతోషకరం. దేశమంతా రైతులకు అందరికీ చాలా సంతోషం. ఇది ఈ గత ప్రభుత్వం ఏం చేసింది అంటే మాజీ సీఎం కేసీఆర్ గారు 1 లక్ష రుణమాఫీ చేస్తా అని విడతల వారీగా 25,000 అట్లా కొంతమందికి చేసి లాస్ట్కు ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయిండు. ఆ చేసిన దాన్ని కూడా మిత్తి కిందకే పోయింది అప్పుడు ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఇది ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అంటే ఎంత సంతోషకరం అంటే ప్రజలందరికీ, రైతులందరికీ చాలా సంతోషం. ఇది కరెంటు ఏంది, మన ఇంటి కరెంట్ ఏంది, గ్యాస్ ఏంది, మళ్ళీ రుణమాఫీ ఏంటిది, రేపు ఇంకా తర్వాత ఇప్పుడు వచ్చేసరికి కూడా ఈ 500 బోనస్ కూడా ఇస్తా అంటుండు. చాలా సంతోషం. ఇది కృతజ్ఞతలు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి. చాలా చాలా సంతోషకరం. రైతు రుణమాఫీ అంటే ప్రతి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రైతులకు మోసం చేసేడే ఉండు, రైతుల ఓట్లు కొల్లగొట్టడే ఉండు. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా హామీ ఇచ్చి అమలు చేసింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మొన్న ఎలక్షన్ లోపల నేను రైతు రుణమాఫీ ఏకకాలం చేస్తా అని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. దీనివల్ల రైతుల తరఫున, మా విలేజ్ తరఫున, రాష్ట్రం తరఫున, రైతుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. రేవంత్ రెడ్డి సీఎం గత ప్రభుత్వం కన్నా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేస్తా అన్న ప్రకారంగా చేయవలసిందిగా కూర్చున్నాం. అందరి రైతుల సమస్య ముందుకు తీసుకురావాలని కోరుతున్నాం. వ్యవసాయ పెట్టుబడికి మందబస్తాలకు కానీ, దున్నగాలకు కానీ, అన్నిటికీ ట్రాక్టర్ కిరాయిలకు కానీ అన్నిటికీ వర్తిస్తాయి. కాబట్టి కంపల్సరీగా చేయవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్ర ప్రజలు అంతా వ్యవసాయదారులు మొత్తం అందరూ
బాగుపడతారు, మంచిగా ఉంటుంది. రాష్ట్రంలో పచ్చదనము, పచ్చని చెట్లు, పచ్చని వాతావరణము మంచిగా కనబడుతుంది, మంచిగా అదవుతుంది అని కోరుతున్నాను. శ్రీయుత గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఈ పంట రుణమాఫీ అనేది చాలా కీలకం. ఇప్పుడు అందరూ రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఇది మా పాస్బుక్లు మాకు మాఫీ చేసి మళ్ళీ కొత్త రుణాలు ఇస్తే మాకు చాలా ఇది పండగ వాతావరణం లెక్క అనిపిస్తుంది. ఈ బస్సుల టికెట్లు, ఫ్రీ టికెట్లు, ఈ రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నీ చాలా వ్యవసాయానికి కీలకం. మాకు ఇది ఒక పండుగ వాతావరణం లెక్క అనిపిస్తుంది. లక్షల రుణమాఫీ అనేది గత ప్రభుత్వము ₹1,00,000 రుణమాఫీ అనేది కొంతమందికి చాలా కాలేదు. ఇప్పుడు ₹2,00,000 అనేది ఏకకాలంలో అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. పండుగ వాతావరణం లెక్క అనిపిస్తుంది. ఇది ప్రభుత్వం దగ్గర డబ్బు లేకున్నా కానీ ఇది తీసుకొచ్చి గవర్నమెంట్కు బ్యాంకుల దగ్గర రుణమాఫీ తీసుకొని ఇప్పుడు మాకు వేయడం కూడా ఇది చాలా సంతోషకరమైన విషయం. రేవంత్ రెడ్డి ఇంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం, అన్నమాట మీద నిలబడడం చాలా సంతోషకరమైన విషయం. For more videos like this, subscribe Big TV channel.